హలో అండి. వెల్కమ్ టు అవర్ ఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్. సో మనం స్టార్ట్ చేసుకుందాం. వచ్చేవాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. ఈ లైవ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఏపీఐసెట్ 2024కి రిలేటెడ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాము. ఈ రిజిస్ట్రేషన్లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా మీరు మ్యూట్ చేసుకుంటే నా వాయిస్ క్లారిటీగా వస్తుందండి. దయచేసి మ్యూట్ చేయండి. మీరు మ్యూట్ చేసుకుంటేనే నా వాయిస్ నాకు అండ్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. గోపాలకృష్ణ గారు దయచేసి మ్యూట్ చేయండి. ఓకే అండి, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. సో ఈ లైవ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఈ పీజీ పర్పస్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఐసెట్ ఎగ్జామ్ అనేది మన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఈ ఎగ్జామ్లో మీరు మెయిన్గా చూడవలసింది ఆల్రెడీ రిజిస్ట్రేషన్. ఈ వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్కి అందరు స్టూడెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ వెబ్ కౌన్సిలింగ్ అండ్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలామందికి ఐడియా ఉంది అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకెవరైనా పెండింగ్లో ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఎర్లీగా కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ లైవ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకున్న డౌట్స్ని ఎవరికి చెప్పుకోవాలి, ఏంటి వాళ్ళకున్న క్వరీస్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో కొంచెం ఇబ్బందికరంగా, వాళ్ళకి సో మెనీ డౌట్స్ ఉండొచ్చు. సో అలాంటి డౌట్స్ కోసం మనం ఈ లైవ్ అనేది కండక్ట్ చేసుకున్నాం. మీకున్న ప్రతి ఒక్క డౌట్, మీకు కౌన్సిలింగ్ డౌట్స్ కావచ్చు, లేదా మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, లేకపోతే ఏ కాలేజీలో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, నెక్స్ట్ ఏ కాలేజ్లో ఎంబీఏ ఉంది, ఏ కాలేజ్లో ఎంసీఏ ఉంది, వాటి పర్పస్ కావచ్చు. సో ఇలాంటి క్వరీస్ మీకున్న ఐసెట్ పర్పస్, ఎంబీఆర్ ఎంసీఏ కౌన్సిలింగ్ పర్పస్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పర్పస్, నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ పర్పస్, ఎనీథింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ పర్పస్, ఎనీథింగ్ మీకున్న డౌట్స్ని ఈ లైవ్లో క్లారిటీగా తెలియజేసుకుందాం, క్లారిటీగా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి స్పెషల్లీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లైవ్స్, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోనికి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో అండ్ ఈ లైవ్ కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము ఈ వీడియో. సో ఎవరైతే లైవ్ మిస్ అయ్యారో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు అడిగిన డౌట్సే వేరే వాళ్ళకు కూడా డౌట్స్ ఉండుండొచ్చు. సో మీరు అడుగుతున్న డౌట్సే వేరే వాళ్ళకు కూడా అదే డౌట్ రిపీట్ అవ్వచ్చు. సో వాళ్ళకు కూడా ఆ డౌట్ అనేది క్లారిటీ వస్తుంది, క్లారిఫై అవుతుంది. సో ఈ వీడియో అనేది మనం నెక్స్ట్ మన యూట్యూబ్ ఆర్కే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకుంటాం. సో ఇతరి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో గాయస్, లెట్స్ స్టార్ట్ అవర్ లైవ్ వీడియో. అండ్ వన్ బై వన్ మీరు అడగాల్సిన డౌట్స్, మీకున్న క్వరీస్ మీరు కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అడగొచ్చు. అండ్ మీకు సిగ్నల్స్ ఉంటే లైవ్లో అడగొచ్చు, వాయిస్ టు వాయిస్ ఓవర్లో మాట్లాడచ్చు. లేదు సిగ్నల్స్ లేవు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయొచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను. Okay guys, let's start our video and welcome to our RK Educational YouTube channel. Thank you so much. Okay guys, let's start. Gopala Krishna. Let's start our doubts. మీకున్న డౌట్స్ ఏంటి ఏపీఐసెట్ 2024 గారు గోపాలకృష్ణ గారు?
మీకు ఏం క్వరీస్ ఉన్నాయి? సార్ ఇది రిజిస్ట్రేషన్ టైంలో మనీ పే చేశాను. హలో, చెప్పండి. రిజిస్ట్రేషన్ టైంలో మనీ పే చేసి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ డిగ్రీ ఓకే. ప్రొవిజనల్ సబ్మిట్ చేశాను సార్ నేను. ఓకే. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చే ఇంకా సరిపోతాయి కదా? మీ వాయిస్ కొంచెం నాకు డల్గా వినిపిస్తుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో చేయగలరా, మెసేజ్ చేయగలరా? నేను రెస్పాండ్ అవుతాను. యా ఓకే సార్. యా షూర్. సో నెక్స్ట్ బ్రో హలో, చెప్పండి. నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు బ్రో. ఓకే. దాన్ని అప్లోడ్ చేయమంటున్నారు, ఎలా చేయాలి? క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు. ఎప్పుడైతే 6 months నుంచి టిల్ నౌ, ఇప్పటి నుంచి లాస్ట్ 6 months వరకు ఉన్న క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేటే వ్యాలిడ్. సో అటువంటి సర్టిఫికేట్సే మనం అప్లోడ్ చేసుకోవాలి. సో ఇంకా టైం ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే వెంటనే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవలో కావచ్చు అండ్ సచివాలయంలో కావచ్చు మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 weekలో మీకు క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ వస్తాయి. అండ్ విత్ ఇన్ 2 to 3 daysలో క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ కూడా వస్తాయి. ఆ నెంబర్స్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ వర్క్ చేయండి. విత్ ఇన్ 10 days, విత్ ఇన్ 1 weekలోనే మీకు క్యాస్ట్ అండ్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్గా వస్తుంది. ఓకేనా? ఓకే బ్రో, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు బ్రో. సో స్టడీ లాస్ట్ 6 monthsకే అది వ్యాలిడ్ అనమాట, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. లాస్ట్ 6 months క్రాస్ అయితే అది నాట్ వ్యాలిడ్. సో మనం అప్లోడ్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ మంత్ నుంచి ప్రీవియస్ లాస్ట్ 6 months వరకే అది వ్యాలిడ్ అవుతుంది ఆ సర్టిఫికేట్ అనేది. సో మీరు అప్లై చేసుకుంటే విత్ ఇన్ 1 weekలోనే మీకు సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ మీరు మీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే బ్రో. ఓకే. నెక్స్ట్ బ్రో నా ర్యాంక్ 27820 బ్రో. 27820. ఓకే. దానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా కాలేజెస్కి? 27,820 రైట్? అవును. ఓకే. సో కాలేజెస్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి, బట్ యూనివర్సిటీస్లో కావచ్చు, యూనివర్సిటీ ఎస్ఎఫ్ సీట్స్లో కావచ్చు, వెరీ దే లెస్ ఛాన్సెస్ అనమాట. సో మీరు ట్రై చేయండి, యూనివర్సిటీస్ ప్రిఫర్ చేయండి, యూనివర్సిటీస్ ట్రై చేయండి. అండ్ ఆల్సో దెన్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ట్రై చేయండి. సో ప్రైవేట్ కాలేజెస్లో అయితే పక్కాగా మీరు అనుకున్న కాలేజ్లో కూడా సీట్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. బట్ ఫీజు అనేది గవర్నమెంట్ నుంచి ఏమి రాదు, మనమే పే చేసుకోవాలి. సో గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏదైనా ఉంది అంటే అది యూనివర్సిటీసే. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మనం సీట్ గెయిన్ చేసుకున్నప్పుడే మనం ఫీజు అనేది రూపాయి కూడా పే చేయకుండా జేవిడి ఆర్ లైక్ ఫీజు రింబర్స్మెంట్ తీసుకోవచ్చు. సో ప్రైవేట్ కాలేజెస్లో అయితే 100% సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రైవేట్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ వన్స్ అగైన్ గవర్నమెంట్ కూడా ట్రై చేయొచ్చు ఇన్ కేస్ దెర్ ఈజ్ లెస్ ఛాన్సెస్. బట్ ఆ ట్రై చేస్తే పోయేదేముంది, ప్రైవేట్ ట్రై చేయండి, గవర్నమెంట్ కూడా ట్రై చేయండి. సో ఇన్ కేస్ లక్ బాగుండి, లక్ అని అనకూడదు, బట్ ఇన్ కేస్ బాగుండి వస్తే బెటర్ కదా. సో రెండు ప్రిఫర్ చేయండి, రెండు ట్రై చేయండి. అటు గవర్నమెంట్ వచ్చినా ఓకే, ఇటు ప్రైవేట్ వచ్చినా ఓకే. సో బట్ 1 or 2% ఛాన్సెస్ అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయి. సో రెండు ట్రై చేయండి, రెండిట్లో ఏదో ఒకటిలో పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది కదా, దాని ప్రాబ్లం ఏంటి బ్రో? అది డిఫరెన్స్ విక్రమ్ గారు మీరు వీడియో ఆఫ్ చేయండి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ వీటిలో వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో వచ్చేసరికి నార్మల్ సీట్స్కి ఎస్ఎఫ్ సీట్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి?
నార్మల్ సీట్స్కి ఈ ఎస్ఎఫ్ సీట్స్కి, ఎస్ఎఫ్ సీట్స్ మీన్స్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అంటారు. ఈ నార్మల్ సీట్స్కి ఎస్ఎఫ్ సీట్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే, వింటున్నాను చెప్పండి. ప్లీజ్ గైస్ 1 minute హోల్డ్లో ఉండండి. ఓకే గాయస్, ఐ విల్ బి బ్యాక్. అండ్ నెక్స్ట్ మీ డౌట్ ఏంటి? మీద డౌట్ అడిగారు. గవర్నమెంట్ యూనివర్సిటీస్కైనా సెల్ఫ్ ఫైనాన్స్కి దానికి డిఫరెన్స్ చెప్తా ఉన్నారు. ఓకే, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ ఎస్ఎఫ్ సీట్స్కి, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఉన్న సీట్స్కి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్కి ఏంటంటే డిఫరెన్స్, ఇప్పుడు ఎంబీఏలో కావచ్చు, ఎంసీఏలో కావచ్చు నార్మల్ సీట్స్ ఉంటాయి, ఎస్ఎఫ్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ సీట్స్ వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అండ్ ఎస్ఎఫ్ సీట్స్ వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెండింటికి తేడా ఏం లేదు, రెండు సేమే. ఇప్పుడు నార్మల్ సీట్ గెయిన్ చేసుకున్న పర్సన్ అదే కాలేజీలో చదువుకుంటాడు, అదే రూమ్లో ఉంటాడు, ఐ మీన్ అదే క్లాస్ రూమ్లో ఉంటాడు, అదే క్లాస్ వింటాడు. అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చిన పర్సను అదే యూనివర్సిటీలో చదువుతాడు, అదే క్లాస్ రూమ్లో ఉంటాడు, అండ్ ఆల్మోస్ట్ అదే క్లాస్ వింటాడు. బట్ ఇద్దరికి తేడా ఏం లేదు. బట్ నార్మల్ సీట్ వచ్చినోడికి ఫీ స్ట్రక్చర్ తక్కువగా ఉంటుంది, ఎస్ఎఫ్లో వచ్చినోడికి ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా సీట్ గెయిన్ చేసుకున్న వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ 20,000 ఉంటే, ఎస్ఎఫ్లో సీట్ గెయిన్ చేసుకున్న వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ 37,000, 40,000, 50,000 కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు నార్మల్గా సీట్ గెయిన్ చేసుకున్న వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ 20,000 ఉంటే, ఇప్పుడు మనకి ఫీజు రిమర్స్మెంట్ ఎలా వస్తుంది? 4 టర్మ్స్లోనో 3 టర్మ్స్లోనో ఫీజు రిమర్స్మెంట్ అనేది అప్పుడు ఒక 10,000, అప్పుడు ఒక 15,000, అలాగే 3 టర్మ్స్లోనో 4 టైమ్స్లో మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు 10,000, అప్పుడు 15,000 అలాగ వేసినప్పుడు 2 టైమ్స్కి 3 టైమ్స్కి లో ఫీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది టోటల్లీ. బట్ 40,000, 50,000 ఎస్ఎఫ్ సీట్లో గెయిన్ చేసుకున్న వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ అలా ఉంటుంది కదా. సో వాళ్ళకి 3 టర్మ్స్ 15 అలాగా 35,000 వేసినప్పుడు రిమైనింగ్ కూడా 4th టర్మ్ వేస్తే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ గవర్నమెంట్ నుంచి 4th టర్మ్ రాకపోతే మనమే పే చేసుకోవాలి కదా. సో ఫీ స్ట్రక్చరే డిఫరెన్స్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ 100% ఒకటే. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఫీ స్ట్రక్చర్ అనేది నార్మల్ సీట్స్కి తక్కువ ఫీజు ఉంటుంది, ఎస్ఎఫ్ సీట్స్కి ఎక్కువ ఫీజు ఉంటుంది. సేమ్ క్లాస్ రూమ్, సేమ్ క్లాసెస్, సేమ్ క్లాస్గా వింటాము. టీచర్ అందరికీ ఒకే రకంగా పాఠాలు చెప్తారు. సో ఏమీ డిఫరెన్స్ అంటూ ఏం లేదు, ఒక ఫీ స్ట్రక్చర్లో తప్ప. ఓకేనా? నెక్స్ట్ ఎంబీఏలో ఫైనాన్స్ అని ఏవో రకాలు ఉంటాయి కదా బ్రో, వాటి గురించి చెప్తారా? అంటే ఎలా అప్లై చేయాలి వెబ్ కౌన్సిలింగ్కి? వెబ్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఎంసీఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది, ఇంకేవో రకాలు ఉంటాయి కదా. మీరు స్పెషలైజేషన్స్ గురించి అడుగుతున్నారా? అది అయిపోయిందిలేండి, ఇప్పుడు స్పెషలైజేషన్స్ గురించి చెప్తాండి. స్పెషలైజేషన్స్ ఆ టాపిక్ ఇప్పుడు సంబంధించింది కాదు కదా. సో స్పెషలైజేషన్ మనం ఎప్పుడు చూస్ చేసుకుంటామంటే, ఈ ఎంబీఏలో 1 year అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు స్పెషలైజేషన్, అది మార్కెటింగ్ స్పెషలైజేషనా, హెచ్ఆర్ స్పెషలైజేషనా, ఫినాన్స్ స్పెషలైజేషనా, ఐటీ స్పెషలైజేషనా అనేది 1 year తర్వాత చూస్ చేసుకుంటాం. సో ప్రజెంట్ టాపిక్ కాదు కదా, చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేద్దాం. ఓకేనా? ఓకే బ్రో, ఓకే. ఓకే, థ్యాంక్ యూ జ్యోతి గారు. ఐ మీన్ నెక్స్ట్ Sheikh Ruhi, sir, I got 22K rank. Please tell me best private colleges for MBA. Okay, 22K rank, best private colleges. ఎందుకు బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చండి? ప్లీజ్ రెస్పాండ్ టు మీ. మీ డౌట్ గురించే కదా నేను అడుగుతున్నది. సార్ చెప్పండి.
సార్ గవర్నమెంట్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైనా వస్తుందా? 100% వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్లో అయినా వస్తుంది. సెల్ఫ్ ఫినాన్స్లో అయినా వస్తుంది, నార్మల్ అయినా వస్తుంది. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్లో వస్తుంది, నార్మల్గా కూడా 100% ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ నవీన్ సార్, I got 730 rank and I am from OC. Can you suggest me best web options with good placements? ఓకే, 730 ర్యాంక్ గుడ్ ర్యాంక్ అండి. ఇప్పుడు మీరు వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్ మీరు 100% నేను ఫీజు పే చేసుకోలేను అనుకుంటే మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్ సజెస్ట్ చేసుకోండి. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, మన ఏపీలోనే టాప్ యూనివర్సిటీ, నెంబర్ 1 పొజిషన్లో ఉన్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ లైక్ ఇంకా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఏఎన్యూ యూనివర్సిటీ ఉంది, అండ్ జేఎన్టీయూకే ఉంది, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, నెక్స్ట్ జేఎన్టీయూఏ ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అవి ట్రై చేయండి. మీరు ఇంకా గుడ్ ప్లేస్మెంట్స్ కోసం మేము ప్రైవేట్ కాలేజెస్సే చూసుకుంటాము అనుకుంటే, సో ప్రైవేట్ కాలేజెస్లో కూడా చాలా ప్లేస్మెంట్స్ వస్తాయి, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. బట్ ఫీజు అనేది మనమే పే చేసుకోవాలి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఫీజు అనేది గవర్నమెంట్ నుంచి క్రెడిట్ అవుతుంది. సో ప్రైవేట్ కాలేజ్కి మనమే పే చేసుకోవాలి. సో ప్రైవేట్ కాలేజ్లో కూడా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. బట్ ప్లేస్మెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజ్లోనూ 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు, అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లోనూ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వట్లేదు. బట్ ఏంటంటే మనం గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసినప్పుడు ఆకి ఉన్న సర్టిఫికెట్ వాల్యూ అంతే. సో చాలామంది స్టూడెంట్స్ నేను గవర్నమెంట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను, నేను యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను, నేను యూనివర్సిటీలో ఎంసీఆర్ ఎంబీఏ చేస్తున్నాను అంటుంటారు కదా. సో ఒక సర్టిఫికెట్ వాల్యూ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ అన్నీ అండర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కింద ఒక ఏ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నా కానీ ఒక అప్లికేటెడ్ యూనివర్సిటీ కిందే వస్తుంది కదా. సో ఇప్పుడు అప్లికేటెడ్ ప్రైవేట్ కాలేజ్ నుంచి వచ్చే సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, సో ఆ అప్లికేటెడ్ మించిన గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ నుంచి మనం సర్టిఫికేట్ తీసుకుంటే ఎలా ఉంటుంది. సో బెటర్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వాల్యూ కోసం అయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి. మీకు 730 ర్యాంక్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఏఈలో ఛాన్సెస్ ఉన్నాయి. ఏఈలో ట్రై చేయండి, పక్కగా ఏఈలో వస్తుంది. ఎవరైతే నాకు ప్రైవేట్ కాలేజెస్ వద్దు, నేను గవర్నమెంట్ యూనివర్సిటీలోనే నేను ఎంబీఆర్ ఎంసీఏ చేయాలనుకుంటున్నారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ మీ రిజిస్ట్రేషన్లో మీ వెబ్ కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి 5, 10 అలా ఏముండదు. మీరు ఎన్ని చూస్ చేసుకోవాలంటే అన్ని చూస్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అనేవి. సో ఎన్ని కావాలంటే ఎన్ని ఆప్షన్స్ మీరు పెట్టుకుంటారో, లైక్ 20 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, 40 పెట్టుకోవచ్చు, 50 ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారో అన్ని ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోండి. మీరు మీ గోల్ అనేది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీస్లోనే ఎంబీఆర్ ఎంసీఏ చేయాలని మీ గోల్ అయితే సో అక్కడ 1 by 1 ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో, విత్ ఎస్ఎఫ్ సీట్స్తో సహా యూఎస్ఎఫ్తో సహా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. మీకు వచ్చిన ర్యాంకు కూడా పక్కాగా గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకైతే ఏయూలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏయూ 1 by 1 ఏయూ అండ్ లైక్ దట్ ఏయూ అలాగా 1 by 1 మీరు గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో మీకైతే ఏయూలో ఛాన్సెస్ ఉన్నాయి, ట్రై చేయండి. నెక్స్ట్ గోపాలకృష్ణ గారు, మీరు స్టార్టింగ్లోనే డౌట్ అడిగారు, సారీ అండి. రిజిస్ట్రేషన్ టైము మనీ పే చేసి కాస్ట్ ఇన్కమ్ అండ్ ప్రొవిజనల్ సబ్మిట్ చేశాను. సో సర్టిఫికేషన్ వెరిఫైడ్ బై వెరిఫికేషన్ ఆఫీసర్ అని వచ్చింది. 10th ఇంటర్ ఐసెట్ ర్యాంక్ కార్డు ఏవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలో అర్థం కావట్లేదు. సో మీ రిజిస్ట్రేషన్ టైంలో మనీ పే చేశారు, ఇన్కమ్ అండ్ ప్రొవిజనల్ కూడా సబ్మిట్ చేశారు, సర్టిఫికేషన్ వెరిఫైడ్ బై వెరిఫికేషన్ ఆఫీసర్ అని వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో ఇదేంటంటే ఇది మీరే కాదండి, చాలామంది కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. సో సమ్ సర్వర్ ఇష్యూస్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము నెట్వర్క్ ఇష్యూస్, సర్వర్ ఇష్యూస్ చాలా చూస్తున్నాము. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్కరే కాదు కదా, మీరు వెబ్సైట్ అనేది అలాగా ఎవ్వరు ఓపెన్ చేయకూడదు, అలాగా ఉంటే
ఏమవుతుంది, చాలా స్పీడ్ అయిపోతుంది. సో అందరూ ఒకేసారి వెబ్సైట్ మీద పడిపోయి వెబ్సైట్ ఓపెన్ చేసి అందరూ అప్లై చేసుకుని ఉంటారు. సో సర్వర్ ఇష్యూస్ వస్తుంటాయి. మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నాము. లాస్ట్ టైం చూసుకున్నప్పుడు ఏమైంది, సో మన యాప్సీ వెబ్సైట్లో వచ్చేసరికి ఐసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి ప్రీవియస్గా ఇండైరెక్ట్గా అనేది వేరే వెబ్సైట్స్లో వదిలేరు. నెక్స్ట్ డే మార్నింగ్ యాప్సీ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ సర్వర్ ఇష్యూస్, ఇది ఏం కాదండి. అది 10th ఇంటర్ అండ్ ఐసెట్ ర్యాంక్ కార్డు ఇవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా, అవసరం లేదా? సో అలా ఏం అవసరం లేదు. మీకు మెయిల్ వస్తే తప్ప మీకు ఇవి కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీకు మెయిల్ వస్తే తప్ప మీకేం అవసరం లేదు. సో అవి కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. సో మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చి లేదా ఒక హాఫ్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఫ్రెష్ చేసి ట్రై చేసి చూడండి. అది పక్కాగా సార్ట్ అవుట్ అవుతుందండి గోపాలకృష్ణ గారు. నెక్స్ట్ డౌట్, 22K ర్యాంక్కి గవర్నమెంట్ యూనివర్సిటీ పాసిబుల్ ఆర్ నాట్ సార్? సో 22K ర్యాంక్కి గవర్నమెంట్ యూనివర్సిటీ అనేది పాసిబులేనండి. సో 100% నాట్ పాసిబుల్ అని చెప్పను అండ్ 100% పాసిబుల్ అని చెప్పను. బట్ 60 to 70% అనేది పాసిబుల్, 30 to 20% అనేది నాట్ పాసిబుల్. సో మీకు ఎస్ఎఫ్ సీట్స్లో పక్కాగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎస్ఎఫ్ కూడా ఇది ఒక గుడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ ఎస్ఎఫ్లో మనకి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో తక్కువ ర్యాంక్ వస్తే మనకి నార్మల్ సీట్స్లోనే మనము సీట్ గెయిన్ చేసుకోవచ్చు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎస్ఎఫ్ సీట్స్లో కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఎస్ఎఫ్ సీట్స్ మెయిన్గా పెట్టింది ఎందుకంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు అనే పర్పస్ కోసం ఎస్ఎఫ్ సీట్స్ కూడా పెట్టారు. సో 22K ర్యాంక్కి మీరు ఎస్ఎఫ్ సీట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎఫ్ సీట్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు నార్మల్ సీట్స్ అండ్ ఎస్ఎఫ్ సీట్స్ రెండు సెలెక్ట్ చేసుకోండి. మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్లో ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ పెడితే ఆంధ్ర యూనివర్సిటీ ఎస్ఎఫ్, కృష్ణా యూనివర్సిటీ పెడితే కృష్ణా యూనివర్సిటీ ఎస్ఎఫ్, ఏఎన్యూ యూనివర్సిటీ పెడితే ఏఎన్యూ యూనివర్సిటీ ఎస్ఎఫ్. సో అలాగనమాట మీరు ప్రతి ఒక్క అప్లికేషన్కి ప్రతి ఒక్క కాలేజ్ ఆప్షన్కి ఎస్ఎఫ్ సీట్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 23K ర్యాంక్ సార్, గవర్నమెంట్ యూనివర్సిటీ కావాలి. ఒక 20 or 30 యూనివర్సిటీస్ పెడితే ఛాన్సెస్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయా? సో పక్కాగా ఉన్నాయి. 23K ర్యాంక్ మీరు ఎస్ఎఫ్ సీట్స్ ట్రై చేయండి. ఎస్ఎఫ్ సీట్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు 20-30 కాదు 40-50 అయినా పెట్టుకోవచ్చు. దానికి లిమిట్ అంటూ ఏం లేదు. మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోవచ్చు. సో మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, దాని ఎస్ఎఫ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకో యూనివర్సిటీ దాని ఎస్ఎఫ్. సో అలాగా ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ పెట్టేయండి. నేను లాంగ్ అయినా వెళ్ళాలి అనుకుంటే మీరు అన్ని యూనివర్సిటీస్ పెట్టేయండి, దాని ఎస్ఎఫ్ సీట్స్ కూడా పెట్టేయండి. నెక్స్ట్ ఇంకా నేను పెట్టుకోవాలి, ఒకవేళ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఒకవేళ సెలెక్ట్ కాకపోతే ప్రైవేట్లో అయినా ఛాన్సెస్ ఉంటాయి కదని చెప్పేసి మీరు కింద ప్రైవేట్ కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఎస్ఎఫ్ సీట్స్కి ఇచ్చి కింద మీరు ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సెల్ఫ్ ఫైనాన్స్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందా లేదా మొత్తం మనమే కట్టాలా ఫీజు? సో సెల్ఫ్ ఫైనాన్స్లో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది, 100% వస్తుంది. మనమేం కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ కూడా ఎస్ఎఫ్ సీట్స్ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. హలో చెప్పండి. హలో చెప్పండి. మెయిల్ అయితే నాకు వచ్చింది వెరిఫై అయినట్టు. ఇప్పుడు 2nd August ని ఎన్సిసి స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి విజయవాడ వెళ్ళాలి, అది కంపల్సరీ వద్దా? అది వచ్చేసరికి ఇప్పుడు మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీరు ఎవరైతే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ స్పోర్ట్స్ ఎన్సిసి వాళ్ళు ఉంటారో సో వీళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి డాక్యుమెంట్స్లో అడుగుతుంది కదా. సో వాటికి మీరు అవి రైటా కాదని చెప్పేసి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదైతే కంపల్సరీగా వెళ్ళాల్సిందే. మేము ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి, మాకు అవసరం ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసిన ఆల్రెడీ. సో అప్లోడ్ చేస్తే మటుకి వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే కంపల్సరీగా వెళ్ళాల్సిందేనా? కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా యూజ్ ఉంటుందా వెళ్తే? ఏమైనా అంటే స్పోర్ట్స్ కేటగిరీ ఎన్సిసి వాళ్ళకి స్పోర్ట్స్ కేటగిరీ ఎన్సిసి వాళ్ళకి యూజ్ ఉంటుందా అంటే మీరు ఆఫ్టర్ మీరు
కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఎన్సీసీ యాక్టివిటీస్. సో దాని పర్పస్ మీద సర్టిఫికేట్స్ యూజ్ ఉంటుంది, అంతకు మించి ఏముండదు. ఇంకోటి ఏంటంటే ఈ డౌట్కి రిలేటెడ్ 100% కంపల్సరీయా కాదా అని చెప్పేసి మీకు 100% తెలియాలి అంటే మన కన్వేయర్స్ నెంబర్స్ ఉంటాయి కదా, ఏపీఐసెట్ వెబ్సైట్లో కింద కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకు కాంటాక్ట్ అయితే మట్టుకి 100% మీకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ చేస్తే బిజీ అని వస్తుంది లిఫ్ట్ కావటంలో ఫోన్. అంటే బిజీ అని వస్తుంది అంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదా, ఒకళ్ళిద్దరు కాదు కదా, చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి, చాలా మంది స్టూడెంట్స్కి. సో ట్రై చేస్తూ ఉండండి, ఏదో ఒక టైంలో కాంటాక్ట్ అవుతుంది. సో మీరు సర్టిఫికెట్స్ యూజ్ కోసం అయితే నాకు తెలిసి 100% వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు 100% క్లారిటీ కావాలంటే వాళ్ళని ట్రై చేయండి, వాళ్ళు ఒకసారి కాకపోయినా ఒకసారైనా మీకు క్లారిటీ ఇస్తారు. సరేనండి, థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ చాందిని, హాస్టల్ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా బ్రో? ఏయుఎస్ఎఫ్ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి, సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వస్తుందండి. కాలేజ్ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది అండ్ హాస్టల్ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది. సో అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. సార్ చెప్పండి. సార్ కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు సెల్ఫ్ ఫినాన్స్లో యూనివర్సిటీలో జాయిన్ అవుతే ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు అని చెప్తున్నారు. నో, అది రాంగ్. 100% ఎస్ఎఫ్ సీట్స్లో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పక్కాగా వస్తుంది. ఓకే ఓకే సార్. మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే ఇప్పుడు అక్కడ మీరు కాంటాక్ట్స్, ఇప్పుడు మీరు గూగుల్లో పలానా యూనివర్సిటీ నెంబర్, పలానా యూనివర్సిటీ సెర్చ్ చేస్తే కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యూ అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఏఎన్యూ వాళ్ళవి కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి, యూనివర్సిటీ వాళ్ళవి. ఓకే. సో యూనివర్సిటీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మనం కనెక్ట్ అయితే ఇదే డౌట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, మేము ఎంబీఏ జాయిన్ అవ్వాలనుకుంటున్నాం లేదా ఎంసీఏ జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఈ ఏఎన్యూ యూనివర్సిటీస్లో ఎస్ఎఫ్ సీట్స్ వస్తే మాకు ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తుందా అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు క్లారిటీ ఇస్తారు కదా. ఓకే సార్. ఓకే. అప్పుడు ఇంకా 100% తెలిసిపోతుంది కదా, ఆ యూట్యూబర్ పర్సన్ చెప్పాడు, ఈ యూట్యూబర్ పర్సన్ చెప్పాడు.